హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఒకసారి స్క్రీన్ మీద ఒక వీడియో అయితే చూడండి. సో వీడియో చూసిరు కదా, ఈ వీడియోలో మేము సేమ్ మెకానిజాన్ని యూజ్ చేసి రోబో పుల్లింగ్ కార్ట్ని అయితే తయారు చేయబోతున్నాము. అంటే బ్యాక్ సైడ్లో మేము కూర్చుంటాము అండ్ దాంట్లో మనం పవర్ని ఇచ్చినట్లయితే ఒక రోబో వచ్చేసి యాక్చువల్గా మనం కూర్చున్న కార్ట్ని అయితే గుంజుకోబోతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మెకానిజాన్ని యూజ్ చేసి ఒక క్రేజీ ప్రాజెక్ట్ని అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎన్ని రోజులు పడుతుంది, ఏం కథ, సక్సెస్ అవుతుందా కాదా అని చెప్పేసి ఈ వీడియోలో మీరైతే చూడబోతారు. వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. రీల్లో చూసిన సేమ్ మెకానిజాన్ని యూజ్ చేయకుండా మేము వచ్చేసి కొద్దిగా డిఫరెంట్గా ప్లైవుడ్ షీట్ని యూజ్ చేసి తయారైతే చేస్తున్నాము. దానికి మాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అయితే తీసుకొచ్చినాం, చూపిస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక కంట్రోలర్ అయితే కావాలి మనకు. కంట్రోలర్ ఇక్కడ ఉంది. దీంతో పాటు ఒక బ్యాటరీ కావాలి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ఒక మోటార్ అయితే కావాలి. ఇది 48 వోల్ట్ 750 వాట్ మోటార్ అనమాట. దీన్ని యూజ్ చేయబోతున్నాము. నెక్స్ట్ వచ్చేసి దీని చైన్ అండ్ 2 బేరింగ్లు, ఒకటి ఐరన్ రాడ్ అండ్ లాస్ట్లో మీరు చూసినట్లయితే ఒక కస్టమ్ మేడ్ బాక్స్ అనమాట. మేము ఈ ఐరన్ 1 ఇంచ్ పైపులతో తయారు చేసినాము. ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అని అంటే, మనకు టోటల్గా ఈ వాకింగ్ అండ్ పుల్లింగ్ మెకానిజం ఏదైతే ఉందో మొత్తం కూడా దీని మీదనే బిల్ట్ అయి ఉంటుంది అనమాట. ఇది మెయిన్గా చెప్పానంటే మన రోబో బాడీ. దీంట్లో మనకు ఇవన్నిటిని ఫిక్స్ చేస్తాం. ఆ తర్వాత ఇదే మనల్ని గుంజుకుపోయే విధంగా అయితే ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే, ఫస్ట్ మనం చేయాల్సింది మనం మోటార్ సెటప్ చేసుకోవాలి. ఆ తర్వాత మోటార్ కనెక్షన్ ఇచ్చి యాక్సిలరేటర్ ఇచ్చినట్లయితే మనకు లెగ్స్ అన్ని మూవ్ అయ్యే విధంగా అయితే ఉండాలన్నమాట. సో ఆ విధంగా తయారు చేసుకుంటాం. ఆ బాడీ పార్ట్ తయారైన తర్వాత మనం సైడ్కి లెగ్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెకానిజం వచ్చేసి ఎట్లా వర్క్ అవుతుంది అంటే, సేమ్ టు సేమ్ మనం లాస్ట్ టైం ఒక ATVని తయారు చేసినాం కదా, దాంట్లో బ్యాక్ సైడ్ ఏదైతే మెకానిజం తయారు చేసినామో సేమ్ అదే విధంగా వర్క్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే బోత్ సైడ్ 2 బేరింగ్లు అయితే పెడుతున్నాము. ఈ బేరింగ్లు ఇక్కడ వచ్చేస్తాయి. ఇది వచ్చిన తర్వాత దీంట్లో ఒక రాడ్ వస్తుంది. దానికి సేమ్ ఆ చక్రం అయితే వస్తుంది అన్నట్టు తిరిగేది. దాని మీదనే ఆ పెడల్స్ వచ్చేసి రొటేట్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ రాడ్ యూజ్ చేద్దాం, వేరే యూజ్ చేద్దాం. చిన్న అవుతుంది. మనకు వచ్చేసి ఈ బేరింగ్లో ఈ రాడ్ పట్టాలి. ఈ రాడ్ అయితే పడతలేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఈ రాడ్ని గ్రైండింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మా టీంలో అందరూ ఒక్కడు కూడా చక్కగా పని చేయడు, మంచిగా పని చేసేది ఓన్లీ వాడు ఒక్కడే. కావాలని చెప్తే కరెక్ట్ ఎగ్జాక్ట్ దీంట్లో పడేటట్టుగా భలే కడిగేసిన. దొడ్డు బిల్ల కడిగితే నేను తెచ్చిన ఎవరు చెప్పిర్రు ఎవరు చేసిరు అన్నది కాదు. లాస్ట్ నా తెచ్చి వాడే ఇచ్చిండు. మార్కులు వానికే పడతాయి. మనం హోల్ చేసుకున్నాం. బిల్డింగ్ కరెక్ట్ సాంటర్ మార్కింగ్ పెట్టరా అంటే నువ్వే పెట్టు అని అంటుంది నాకు. ఇప్పుడే మెచ్చుకుంటే మెచ్చుకుంటే ఇచ్చుకోబోతుండు. అందుకే మెచ్చుకోకని చెప్పిన. ఘోరంగా ఇది వచ్చేసి మధ్యలో చక్రం అయితే గాయస్ రొటేట్ అయితే అవుతా ఉంటుంది అనమాట. మనకు ఇక్కడ సైడ్ లెగ్స్ అయితే వస్తాయి. ఇప్పుడు మోటార్కి దీనికి ఫిక్సింగ్ అయితే వేస్తుంది. మోటార్ ఇది మేము ఏం చేస్తున్నాం ఏం కథ అని చెప్పేసి మీకు ఇప్పుడు అర్థం అవుతలేదు కావచ్చు. దీన్ని డెవలప్ చేసే కొద్ది అర్థమవుతుంది. సో ఈ సెటప్ అయితే కంప్లీట్ అయ్యి ఇప్పుడు హోల్స్ చేసుకోవాలి. చెరుకు తయారు చేస్తున్నాం. బండి కట్టేయాలి. కట్టేసిన కొద్ది జ్యూస్ వస్తుంది.
మధ్యలో రొటేట్ అయ్యే ఏదైతుందో పార్ట్ ఏదైతే కంప్లీట్ అయిపోయింది. ఆవురా నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే చైన్ ఎక్కించుకొని ఇది దీనికి హోల్స్ చేసుకుంటాము. ఆ తర్వాత దీనికి స్ట్రైట్ చూసుకొని దీన్ని హోల్స్ చేస్తాము. బరాబర్ పొక్కలు పట్టుకోయి. ఈ పొక్కలు కరెక్ట్ అయినాయి అనుకో అయిపోయినట్టు, ఎక్స్పెరిమెంట్ అయిపోయినట్టు. తెలిసా పొక్కలు కొట్టు ఎక్స్పర్ట్ శేఖర్ కి, పొక్కల శేఖర్ కి 200 ఎటు కొడుతుంది ఆల్రెడీ పెట్టి 225. ఒక్కడు వాళ్ళే కింద చెప్పొద్దు అనుకున్నా. సరే గిది ఇక్కడిది దగ్గర పెట్టరా ఇదే స్టాప్ ఇదా దగ్గర కట్టరా సాగది రోజు టేప్ టేపి ఈ వైర్లు మొత్తం 80 ఫిట్ అయి ఉండే అన్ని ఇప్పి ఆన్ చేసిర్రు. ఇది ఏది ఎన్నో అర్థమైతలేదు. గురువు గారు నీ లెఫ్ట్ సైడ్ లో ఉన్నాడు. నేను ఇప్పినా మంచిగా ఉంటే లేకపోతే ఏమో పనిలేదు దొరకబడుతున్నట్టున్నది. దొరకబడి ఇచ్చిపెట్టి తింపు ఒకసారి మెల్లె. మా ఘోరం టైట్ అయింది రివర్స్ ఉందా? మధ్యలో తిరుగుతుంది మధ్యలో తిరిగినా సరే ఫస్ట్ మనకు మొత్తం తిరుగుతాం లేదు మోటార్ ఆవరా. సెట్ అయింది. ఇప్పుడు శేఖర్ దీనికి వెల్డింగ్ కొట్టరా కరెక్ట్ బరాబర్ తర్వాత అది కరెక్ట్ తిరుగుతుంది కదా. ఇవన్నీ సెటప్ వేసుకుని వేసుకున్నామా తిరిగేది కరెక్ట్ తిరుగుతుంది బరాబర్ ఉన్నది మోటార్ కూడా ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని వెల్డింగ్ కొట్టు ఫస్ట్. దీన్ని వెల్డింగ్ టాక్ వేసినావు అనుకో ఎటు కదలేదు ఇక. ఆ తర్వాతే నువ్వు దీన్ని మొత్తం ఫుల్ వెల్డింగ్ కొట్టేసి. ఈ బాక్స్ ఏదైతే మీరు దోస్తుర్రో ఇది సెటప్ చేయడానికి మాకు హాఫ్ డే టైం పట్టింది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ వెల్డింగ్ కొట్టాలి. దానికంటే ముందు లెగ్స్ ఫిక్స్ చేస్తున్నాం. ఏం చేద్దాం ఇప్పుడు ఇది ఎంతైతే ముంగట్టుకుంటుందో ఇది అంత ముంగట్టు అంత పెద్దగా ఉండాలి. ఇప్పుడు గిట్లా వచ్చి కడి చేసుకుంది మరి సపడే కొద్ది అంతా మేము మా బాధ మాకుంటే ఎన్ని ఇంచులు పెట్టాలని మనిషి కాలుతుందట కాల పెడతారట. ఎక్కించి కట్ చేసుకుందామా? గదే అంటున్నా. ఇప్పుడు ఇది ఇట్లుందా వెనకకు వస్తుందా కొద్ది ఇటు వస్తుంది మళ్ళీ ఇటు వస్తుంది లేదనుకో మళ్ళీ లుక్కలు అవుతుంది ఇట్లా ఇట్లా ఇట్లా. ఇప్పుడు దీనికి ఏం అటాచ్ చేస్తున్నాము అంటే లెగ్స్ ఉంటే బొక్కలు ఈ బొక్క ఉంటుంది కదా మనది ఆ బొక్క అటాచ్ చేస్తున్నాం దీనికి. ఇది మీకు ఇప్పుడే అర్థం కాదు, ముందుకు వెళ్ళినా కొద్ది ప్రాజెక్ట్ ఇంకా డెవలప్ అయినా కొద్ది మీకు క్లారిటీ అర్థమవుతుంది. సో లెగ్స్ వచ్చేసి గాయస్ ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నాము అంటే దీన్ని మనం సైడ్కు ప్లైవుడ్ షీట్లతో ఏవైతే లెగ్స్ పెడతామో అవి అటాచ్ అయి ఉండాలి కాబట్టి ఇంకొక రాడ్ అయితే వెల్డింగ్ చేస్తాము. సో ఆ రాడ్ కోసం దీన్ని కడి చేస్తున్నాం. కడి చేసి మంచిగా ఏంది రాదు ఇవి కాదురా సేమ్ రాడ్ సైజ్ పెట్టాలి. శేఖర్ రే ఇది లోపల ఇంకా ప్రజెంట్ ఎక్కడ ఉన్నాం అంటే మన కాలుకి సంబంధించిన సెటప్ అయితే తయారు చేస్తున్నాము. ఇదిగో 4 ఇంచులు కట్ చేసుకున్నాం ఇంత ముక్క. సో ఇది వచ్చేసి షీట్ వస్తుంది మనకి ప్లైవుడ్ షీట్ కాలు ఉంటుంది కదా కాలు ఇట్లా కిందికి పైనకి అవుతుంది. సో అవి ఒకటే షీట్ పెడితే ఇరిగిపోయే ఛాన్స్ ఉంది అందుకని చెప్పేసి 2 పెడుతున్నాము. 1 ఇంచ్ సైజ్ 2 1 ఇంచ్ అంటే మనకి 2 ఇంచ్ అవుతుంది ఇడికి వస్తుంది. దాని బయట ప్లైవుడ్ షీట్ బయటకు పోకుండా ఇట్లా అయితే ఒక షీట్ వస్తుంది వెల్డింగ్ చేయడానికి.
అది ఇక్కడ వస్తుంది. ఇగో ఇంత సైజు కావాలి. ఇప్పుడు బిల్డింగ్ వేసుకుంటాం ఇది. ఇది మొత్తం సెటప్ అయితే రెడీ అయిపోయింది. కాకపోతే మీకు డౌట్ రావచ్చు, ఈ పైన వచ్చేసి మనము ఈ రాడ్ని ఎందుకు వెల్డింగ్ కొడుతున్నాము అని చెప్పేసి. ఈ రాడ్ దేనికి యూజ్ అవుతుంది అంటే మనం ఏదైతే లెగ్స్ దీనికి అటాచ్ చేస్తామో లెగ్స్ ఊడిపోకుండా యూజ్ అవుతుంది అన్నట్టు. ఇంట్లో లెగ్స్ ఆగుతాయి. కింద ఏవైతే ఉన్నాయో కింద ఏదైతే అటాచ్మెంట్ చేసినామో అవి వచ్చేసి దేనికి యూజ్ అవుతుంది అంటే లెగ్స్ని ఫ్రంట్కు ఇట్లా బ్యాక్ వచ్చినా కొద్దిగా ఫ్రంట్కి పంపేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో అట్లయితే యూజ్ అవుతున్నాయి. అరే వీటిని బందోబస్తు వెల్డింగ్ కొట్టు. ఫర్దర్గా మనం ఇక లెగ్స్ తయారు చేసుకుని దీనికి అటాచ్ చేసుకుంటే ఇక ఇది వచ్చేసి ఏంటిది అంటే మన డెమో లెగ్ అన్నమాట. ఇది లెగ్ లాగా వర్క్ అయితే అవుతుంది. దీంతోనే మనం ముంగట్కి అయితే పోతాం అన్నట్టు. సింపుల్ ఒకసారి ఏంది ఇది అంతే ఒకసారి చక్కగా మరి కావచ్చు. ఇట్లా కాదు కాదు బెండు 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 ఏ బెండ్ అయితే ఇంకా క్రాస్ కట్ చేయాలి మనం. ఇంకా చెక్ ఇరుకుతుంది. క్రాస్ క్రాస్ 2 ఇంచులు ఇంకా కిందికి కట్ చేసుకోవాలి. కిందికి ఇంకా ఈ లెగ్స్ ఒక్కటి సెట్ అయినాయి అంటే ఎక్స్పెరిమెంట్ అయిపోయినట్టే. కొద్దిగా అటు ఇటు అవుతా ఉంది. దాని గురించి ఆలోచిస్తున్నాం. డిస్టెన్స్ బాబాయ్ డిప్రెషన్ అయ్యింది. బరాబర్ ఉన్నది. బరాబర్ అరే ఇది పైనకి వచ్చినప్పుడు లాస్ట్ ఇందాక వస్తుంది. కింద పోయినప్పుడు ఆ వాళ్ళ మీదకి వస్తుంది. లాస్ట్ ఇందాక వస్తుంది. మనం ఇంకా ఇంకా 1 ఇంచు మీకే పెట్టుకున్నాం. కొద్దిగా కిందికి పెడదాం. ఇది ఫైనల్. ఇప్పుడు అది కిందికి చలో ఒక లెగ్ అయితే తయారు చేస్తున్నాము. ఒకసారి చూస్తాం ఇది వర్క్ అవుతుందా కాదా అని చెప్పేసి. ఇది వర్క్ అయితే దీన్ని కొద్దిగా మోడిఫై చేసే ఉంది. మోడిఫై చేసి తయారు చేస్తాం. టెస్టింగ్ శాంపుల్. ఒక లెగ్ ఇది ఇట్లా కాకుండా ఇంకొద్దిగా దీని షేప్ అయితే చేంజ్ చేస్తాము. ఇది టెంపరీగా పెట్టి ట్రయల్ అయితే వేసుకున్నాము. ఇది ఎట్లా వస్తుంది అంటే ఇయో వర్క్ అవుతా లేదో చూడాలి. ఇప్పుడు ఇక బరాబర్ పట్టింది. ఇప్పుడు దింపురా. మండుతున్నట్టుంది. అలా బాలే. అది కింద అంటుంది. అరే ఎలుగు బాగా అయింది. అరే కొంచెం తక్కువ కింద అంటున్నాడా? ఓకే ఇప్పుడు బిల్లలు వస్తాయి కాబట్టి ఏం కాదు. ఇంతగా మెలుగు ఎందుకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అవసరం లేదు. ఓకే గైస్ వర్క్ అయితే అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఈ సైజులా కొద్దిగా షేప్ కన్వర్ట్ చేసి కొద్దిగా ముంగడి పడేటట్టు లెగ్ పెట్టుకోవాలి మనము. అదే తయారు చేసుకుందాం. టోటల్ ఇవి 4 తయారు చేస్తాము. మంచిగా స్క్రూలు కొట్టుకుంటే బందా వస్తుంటుంది. ఇక చలో కమన్. కరసా కొట్టే టైంలో ఒకటి అవుతుంది. కరెన్సీ కొట్టింది. మాకడైనా దెబ్బలు తాకితే జిగడ అని పెట్టిన ఆయింట్మెంట్ డేటాలు ఉన్నాయి మోసుకుంటలేరు. అది తక్కువ ఒక్కటి రోజు తక్కువ అవుతుంది. అది తెలుసా నీకు? అది పెట్టుకో, దెబ్బ పెట్టుకో. సుర్రు అనేది చల్ల పడుతుంది. నీకు పున్నాయిగా దాన్ని పెట్టుకో. చల్ల పడతా అది. మంట మీద మంట అదే తక్కువ తీగకు ఘోరంగా మడుతుంది మరి అదే అవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ బిల్లలో వీటికి వెల్డింగ్ ఎందుకు కొడుతున్నాము అని అంటే మనం ప్లైవుడ్ షీట్స్ని లెగ్స్ లాగా యూజ్ చేస్తాం కదా. అవి ఇటు స్లిప్ కాకుండా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడికి ఒకటి వస్తుంది, ఇక్కడికి ఒకటి వస్తుంది. ప్రాపర్ షేప్లో మనం అనుకున్న విధంగా ముందుకు వెళ్తూ ఉంటుంది అన్నట్టు.
సో ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ మన రోబో ఏదైతే ఉందో దాని స్ట్రక్చర్ మాత్రమే. బ్యాక్ సైడ్లో మనం కూర్చొనికి దాన్ని ఆపరేట్ చేయడానికి ఒక బండి కూడా వస్తుంది. ఇది గుంజుకొని పోనీకి బండి అయితే తయారు చేసుకుందాం ఇక. అరే ఫస్ట్ దీన్ని మొత్తం ఫుల్ వెల్డింగ్ కొట్టారు, తర్వాత బండి చేద్దాం. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది మన లెగ్ వచ్చేసి ఎట్లా వర్క్ అవుతుంది ఏం కదా అని చెప్పేసి మీరు చూడొచ్చు. ఇది మోటార్ దింపినా కొద్దీ ఒక ఇట్లా పడితే అడిగి సేమ్ అట్నే ఇదికో ఇంకో లెగ్ వస్తుంది ఇక తేరా రాకేష్. ఇక్కడ మీరు చూసినట్లయితే మన సెటప్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా కంప్లీట్ అయింది. కాకపోతే నాకు ఏమనిపిస్తుంది అంటే మోటార్ ఇంత హెవీ వెయిట్ని గుంజలేవేమో అనిపిస్తుంది. ఒకసారి టెస్టింగ్ అయితే చేస్తాం. మరి అది మొత్తం ఇస్తారు సెటప్ కింద అనద్దు అది. ఇంకా అరే ఇటుకెళ్ళిపోర్రా సిమెంట్ ఇటుకెళ్ళారు, సిమెంట్ ఇటుకెళ్ళారు. ఒక్కటేసారి జలకి ఇచ్చింది లేబర్ పైన లేబర్ దీనికి బాడీ రావంటే బాడీ కింద బాడీ కింద గరం గరం పెట్టరా పెట్టరా. ఓకే బాగా వస్తే బాగా మెల్లె అనాలి అంతే. ఒక పని చేయి కింద పెట్టరా దీన్ని, సైడ్ పడుతుంది కావచ్చు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక బండి తయారు చేసుకుందాము. బండి తయారు చేసుకొని దీనికి కనెక్షన్ ఇచ్చుకుందాము. అప్పుడు మనం టెస్టింగ్ చేయొచ్చు దీన్ని. అంటే కింద పడదు ఇక 3 టైర్ల మీద ఆగుతుంది, ఒక కాళ్ళ మీద 2 టైర్ల మీద ఆగుతుంది. బ్యాక్ సైడ్ 2 వీల్స్ పెట్టి ఒక సెటప్ తయారు చేద్దాం. చలో చలో. మనం తయారు చేసిన ఈ బాడీ ఏదైతే ఉందో దీని లోపల కంప్లీట్ పార్ట్స్ అన్ని సెటప్ చేసుకుంటున్నాం. ఓన్లీ యాక్సిలరేటర్ మాత్రమే బయట ఉంటుంది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన కంట్రోల్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ కంట్రోలర్ కావచ్చు, బ్యాటరీ కావచ్చు, మోటార్ కావచ్చు, ఎవ్రీథింగ్ అన్ని దీని లోపలనే వస్తాయి. బయటకు ఓన్లీ యాక్సిలరేటర్ ఏదైతే ఉందో ఇది ఒక్కటే ఉంటుంది బయట. ఇట్లా అవుతున్నాయి ఊరికే పీకింది మొత్తం. ఓకే డన్ పని చేస్తున్నాను. ఒక అర్ధగంట కష్టపడి మన రోబోకి తలకాయ తయారు చేసిన. ఇగో దీనికి ఇంకా చెవులు వస్తాయి. ఇగో రెడ్ కలర్ చెవులు ఇది వస్తుంది. ఇగో ఇడ పెడదాం ఇడ పెడదాం ముంగడ పెట్టరా సపరేట్గా ముంగడ పెడితే ఇక్కడ బంద్ వస్తుంది. బ్యాటరీ మీద ఎవరైనా తలకాయ ఎక్కడ ఉందా మామూలు తిరా. హెడ్ ఏదైతే ఉందో హెడ్ కూడా రెడీ అయితే అయిపోయింది రోబోది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే సేమ్ విజయం నీ ఎక్కడ ఉన్నారా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే చుట్టూ అట్ట పెట్టి దాన్ని మొత్తం బాడీ బయట కనబడకుండా కవర్ చేస్తున్నాం. తేరా మనం కూర్చొని వెళ్ళనీకి ఏదైతే బేస్ తయారు చేస్తామని చెప్పినో ఆ బేస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది అంటే దీనికి వీల్స్ అయితే ఫిక్స్ చేసుకోవాలి. వీల్స్ ఫిక్స్ చేసిన తర్వాత దానికి కనెక్షన్ ఇస్తాము. అప్పుడు కింద పడదు ఇక పర్ఫెక్ట్ ఉంటుంది. బండి తయారు చేసిండు శేఖర్ గారు, కానీ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా పెద్ద తయారు చేసిండు. ఎంత పెద్ద అవుతుందంటే అన్ని పైపులు అటాచ్ చేసిన తర్వాత ఏదో పెద్ద గుర్రం బండి లెక్క తయారవుతుంది. సో అంత పెద్దగా వద్దు అని చెప్పేసి చేస్తున్నాం. ఇంకా కుదిస్తున్నాం, ఇంకా చిన్నగా చేస్తున్నాం. రోబో సైజ్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మస్తు చిన్నగా అయింది.
సో అది మళ్ళీ గుంజలేదేమో అని చెప్పేసి ఎక్కువ వెయిట్ అయితే దాన్ని ఇంకా చిన్నగా చేస్తున్నాం, కట్ చేసే మొత్తం మీద. ఏమో చాలా కోడికి బాగా మసాలా ఆర్డర్స్ ఉడికేస్తున్నాయి మన కథ. బెటర్ ఏం కాదు బెటర్. ఇది తీసేయాలరా శేఖర్, దీని మీద కూర్చుంటా అటాచ్ చేసేది. అదే ఆయన పెయింట్ వేసి నేను లావడదాని పచ్చి ఉంది అంత ఇంకా మొత్తం వీడియో అయిపోయా మస్తు అల్లా అవుతుంది. హోలీ అవుతుంది, హోలీ చాలా బయట పట్టుకారు. అయ్యో పోరాన్ని పట్టుక పిక్తురు మా తమ్ముడు. అరే బరాబర్ 2 లెవెల్ గిడికి పెట్టు, గిడికి పెట్టు, ఇటువా పెట్టు. బరాబర్ లెవెల్ చేసి పెట్టు. 2 లెవెల్ చేయరు, పెట్టురా లెవెల్ చేయరు. మీకన్నాడు లెవెల్ కాదురా, అది ఇట్నే ఉంటుంది. ఒకటి ఎక్కువ తక్కువ ఉంటుంది. ఇప్పుడు గింతగానం హైట్ అయింది. ఓకే ఓకే అయ్యో మధ్యలో కొట్టు, కమాన్. సర్జరీ ఇష్ట పెట్టరా, ఎటు పోతుంది ఉరకది రోబో. ఓ పోడా నీకేం పని లేదురా. మా తెగ మా బ్లూ తెగ టర్బెంటాలు మరి రుద్దుకునేందుకు. అరే స్ప్రే పెయింట్ టర్బెంటాలు గడ్డ మొత్తం పోతుంది ఇక. టర్బెంటాలు ఇట్లా చేయాలి, అంటియాలి మెల్లగా. గడ్డ మాన్ ఫైర్ అవుతుంది కానీ గడ్డమే లేదు మనకి. రెండు గీతలు అంటే ఒకతే అన్నట్టు. రాజు మధ్యలోడికి రాని ఇది రాని రాజుకి ఒకటే ఉంటది. 200 అవుతా వచ్చిపోతారా శేఖర్ గుండు పెట్టి ఒకట. అరే నువ్వు మళ్ళా గుండు చేయాలరా కాలకి చేస్తే. మస్తు యాక్టింగ్ చేసిన వాడు. ఒక పార్ట్ 2 లా కాలకి అంటారు రెచ్చిపోయిన వాడు మొత్తం. దొరికింది ప్రభు. కిందికని రాదు, కిందికను డబల్ కనబడుతుంది, పైకను కొంచెం ఇరిగినట్టుంది అట్లా కిందికి. శేఖర్ గుండు జీని అస్సలైన జీని ఇది. ఒకసారి కెమెరా చూడరా శేఖర్. పిల్లిగడ్డ నవీన్కి ఎక్కువ పిల్లిగడ్డ. మన జలగండ శేఖర్కి అయితే జలగండ మన రోబో పుల్లింగ్ కార్ట్ ఏదైతే ఉందో ఇది స్టార్టింగ్లో షార్ట్ చూస్తే చాలా అంటే చాలా ఈజీగా అనిపించింది. కాకపోతే తయారు చేయడానికి మాత్రం మాకు 1 డే టైం పట్టింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే చెక్క అటాచ్ చేస్తున్నాం, తర్వాత లైవ్లో టెస్టింగ్ చేస్తాం. మీ ముందే సక్సెస్ కాదా అని చెప్పేసి కామెంట్ అయితే ఏరియా అనుకుంటారు. ఇది లేపు తీసేద్దాం. అవుతుందా ఫస్ట్ టెస్ట్ ఇదే. దీన్ని లేస్తే అది అవుతుందా అనేది. పడరి లావట్రీ అటువారా దీనిగా పడుతుందిరా. ఇడిది కూడా కొంచెం ఆనుంటే ఏం కాదన్న. కూర్చుంటే ఏం కాదు. నేను కూర్చుంటే బరాబర్ మీద వెయిట్ ఉంటుంది కదా, ఏం కాదు. చూద్దాం. అవురా పోతుందా. ఎవ్రీథింగ్ గాయ్స్ రెడీ. దీన్ని టెస్ట్ ట్రయల్ అయితే వేస్తున్నా, ఎక్కుతున్నా. ఇక ఆఫ్ ఏం జరుగుతుందని చెప్పేసి ఇక మా వాళ్ళకి ఎరక దానికి ఎరక. సైడ్ పడతావు అయితే అటు కాలే ఒకవేళ పడేది ఉంటే కాలు పెట్టుకోవచ్చు. పోతుంది మధ్య
బాగా చిన్న అయినట్టున్నదిరా. ఏది అదా? కాళ్ళు ఇది నువ్వు పట్టుకోకుండా ఆగాలి. హైట్ ఉంటే హైట్ ఉన్నా గట్టినే ఉంటుంది. హైట్ ఉంటే ఎట్లా అవుతుంది? కింద డిస్టెన్స్ వేసుకుంటే కింద గిట్లా కొడదామా గిట్లా ఇష్టపెట్టు. పట్టుకోకుండా ఆగదా? పోతాయి పైలు ఉన్నాయి ఇప్పుడు లేచి ముంగడికి పోతే సక్సెస్ అయినట్టు. రెడీగా ఉండు లోపల కాళ్ళు వేసినావు. ఏం కాదు, పడతా మనం తయారు చేసింది. ఓకే ఓకే 3, 2, 1. భయం అవుతుందిరా. అది కాలు వేపంగా నెక్స్ట్ రిస్క్ పెడుతున్నా. మొదటి అడుగు నడుతుంది మొత్తం. 3, 2, 1. వన్ మోర్ అడుగు. దానికి గుర్తుకున్నా. 2 అడుగులు. 3 అడుగులు. రోబో పుల్లింగ్ కార్ట్ ఏదైతే ఉందో గాయస్ అది వచ్చేసి రెడీ అయితే రోబో పుల్లింగ్ కార్ట్ ఏదైతే ఉందో గాయస్ అది వచ్చేసి సక్సెస్ అయితే అయింది. మేము ముంగటనే తయారు చేసినాం, ఎవ్రీథింగ్ సక్సెస్ చేసి మీకే చూపెట్టినాము. సో ముంగట మన బాడీ పోయినా కొద్దీ వెనక సైడ్ మనం కూర్చొని పోవచ్చు. మనం దీంట్లో చేసేది ఏం లేదు, జస్ట్ యాక్సిలరేటర్ అవుతుంది, దాన్ని నొత్తినట్టు అయితే పోతుంది. ఒకటే కాలు అయింది. భయం అయితే ఇవరకు భయం అయితే భయం అయితే అనిపిస్తుందా? ఫాస్ట్ గా లేదురా. మట్టిలో దిగి మంచిగా గ్రిప్ ఉందో కింద మొత్తం అంతుంది మొత్తం ఒక్క గ్రిప్ ఉంది మంచిగా. లేకపోతే మీరు చూడొచ్చు మొత్తం పొక్కలు లైన్ అడుగులు ఒక్కరు ఎక్కురే సరేనా? నేను కూర్చోవచ్చు ఇక్కడ ఇద్దరికి సక్సెస్ అయింది. ఇంకొకడు అరే నువ్వు కక్కరా ముంగట్కి ముగ్గురం ఇప్పుడు అనిపిస్తుంది బండి నువ్వు కక్కరా దాని మీద పడతా. అడ్డప్పుడు ఇట్లా పోతుంది అన్న బాడీ. టైర్ వెళ్తుంది. నలుగురిని సక్సెస్ఫుల్ గా ఆపింది. వన్ మోర్ టైం. ఇక్కడ గిట్టున్నది అడవికి పడుతున్నట్టు అనిపిస్తుంది. కరెంట్ లేదు రోబోలా. అరే నాకు తెలిసి మేము 40 ఎక్కిన ఆపుతుంది కానీ టైర్లు ఆపే టైర్లు ఒకవేళ టైర్ల ప్లేస్ లా బండి టైర్లు అన్నా లేకుంటే అరే మొన్నటి అది ఉండే కదా ఒక తోపు కానీ ఇప్పుడు అంత టైం లేదు. కానీ ఏదేమైనా పర్ఫెక్ట్గా సక్సెస్ అయితే అయింది. స్టార్టింగ్లో మీకు ఏదైతే రీల్స్ పెట్టినో దానికి దీంట్లో డిఫరెన్స్ ఉంది. అది ఎట్లా అంటే బేరింగ్ల మీద మొత్తం వర్క్ అయితే అవుతుంది. అది కొద్దిగా డిఫికల్ట్, దాన్ని తయారు చేస్తూ డిఫికల్ట్ అని కాదు కానీ కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇది మేము ఇంకా డిఫరెంట్గా ఆలోచించి ఇట్లా తయారు చేసినాం. ఎనీవే అది వర్క్ అయింది, ఇది కూడా వర్క్ అవుతుంది.
అరే ఫుల్ స్పీడ్ ఓకే ఫుల్ స్పీడ్ 3 2 1 ఇరిపోతుండొచ్చు మూతి వలుతుండొచ్చు ఎనీథింగ్ ముంగట హాస్పిటల్ మీరే పోవాలి పట్టుకోరా కానీ తిరుగుతున్నా అన్నీ బాగా ఫాస్ట్ అయ్యే వరకు అలా చైన్ పడ్డాయి డైరెక్ట్ పొద్దుగాల నుంచి గైస్ మేము ఐడియా చెప్తున్నా కానీ అవిటిని ఊసిపోకుండా వెల్డింగ్ కొట్టుడు కూడా శేఖర్ గ్రేట్ మొత్తానికి అయితే ఇప్పుడు వాణి ఒకసారి టెస్ట్ డ్రైవ్ అయితే బాబాయ్ బాబాయ్ ఇప్పుడు బాబాయ్ ఎక్కిండు మస్తుంది మస్తుంది అజ్జా అజ్జా ఏమిరా నెత్తరా భయపడ్డాడు ఇప్పుడు వచ్చిండు సూపర్ గుర్రం నా గుర్రం ఎక్కుతున్నా అమ్మేసిన నేను అమ్మేసిన రోబోని వాడుతుడు చక్కగా పోయి అయిపోయింది కలిసిదా కలిసిజా వస్తుంది ఇప్పుడు దిగాడు. సో ఎనీవే గైస్ ఈరోజు ఫుల్ డే కష్టపడి మేము వచ్చేసి ఏం తయారు చేసినామంటే ఈ రోబో పుల్లింగ్ కార్ట్ అయితే తయారు చేసినాము ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఇది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ అయితే వేయండి. స్టార్టింగ్లో చెప్పిన సక్సెస్ అవుతుందో కాదో మాకు తెలియదు, ఎన్ని రోజులు పడుతుందో మాకు తెలియదు అని చెప్పేసి, బట్ ఒకటే రోజులో సక్సెస్ అయితే చేసినాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్లో కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం, అప్పటి వరకు టేక్ కేర్. వీడియో ఎండ్ చేసినాం కానీ దీంట్లోనే ఒక చిన్న చేంజ్మెంట్ చేద్దాం అనిపిస్తుంది. ఇది ఊరికి అటు ఇటు అవుతుంది అనమాట. టైర్లు సైకిల్ టైర్లు యూజ్ చేసేసరికి బెండ్ అవుతూ ఉన్నాయి. అట్లా కాకుండా ఏం చేస్తున్నామో అంటే లాస్ట్ టైం మేము ఒక ఫిరంగి తయారు చేసినాం, మీకు అందరికి గుర్తుంది కావచ్చు. ఆ ఫిరంగికి వాడిన టైర్లను దీనికి అటాచ్ చేయబోతున్నాం. సో చూద్దాం ఎట్లా వర్క్ అవుతుంది. చూద్దాం ఇట్టే బ్యాలెన్స్ అవుతుంది జరుగుతలే వాళ్ళకి దొరికావు జరుగుడు కాదు మల్పాలు దీన్ని జారింది. నాకు తెలిసి ఇప్పుడు పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది కావచ్చు. చూద్దాం. కొట్టను చాలా కోట అంటే వద్దన్నాడు, నాకైతే సంబంధం లేవు. ఏం కాదు ఏమైతుంది రోబో కార్ ఇదివరకు పెద్దగా ఉన్నది, ఇప్పుడు చిన్నగా ఉన్నది. ఇంత పెద్ద టైర్లను గుంచుతాలేదా అనేది చూద్దాం. ఇక అప్పుడే క్లోజ్ చేద్దాం అనిపించింది కానీ ఎందుకో మనసు ఒప్పలేదు. కానీ అందద్దా ఇవరిదాకా కింద పడతామన్న భయం అయింది కానీ ఇప్పుడు ఆ భయం అనిపించలేదు. మంచిగా వస్తుంది. బెండ్ అవుతుందిరా, బెండ్ అయినట్టు అనిపించింది. పైప్ అనేది కింద పోతుంది. మంచిగా ఉంది ఇప్పుడు. ఇవరిదాకా ఉన్నదానికంటే ఇప్పుడు మంచిగా ఉన్నది. ఇంకా ఫాస్ట్ అవ్వచ్చు, మొత్తం ఫాస్ట్ అవ్వదా?
ఆరం కొడుతుంది ముందట ఫాస్ట్ పోతుంది కదా మంచిగా కూర్చుంది వేటు. హలో జబ్బలేదు కింద పెద్ద ఉన్నాయి. అది నా జబ్బులు ఏదైనా మస్తు అవుతుంది. సూపర్. స్లో మోషన్ స్లో మోషన్ ప్రమోషన్ పోతే కింద పడుతున్నాం కదా యాక్సిడెంట్ పడ్డాడు. ఆడుకుంటాడు రోబోతో ఆడుకుంటాడు మొత్తం. ఓకే గైస్, మొత్తానికి ఇదే రోజు వీడియో అప్పుడే అయిపోయినాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఎనీవే ఈ ఎక్స్పెరిమెంట్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే ఏరి. ఒక డిఫరెంట్ ఇదిగా ఇందులో మీరు చూసిన వీడియోల కంటే డిఫరెంట్ క్రేజీ ప్రాజెక్ట్, ఫన్ ప్రాజెక్ట్ ఇది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.